మీనరాశి వాళ్ళందరికీ కూడా 24వ తారీఖు నవంబర్ నుంచి 30వ తారీఖు నవంబర్ వరకు వార ఫలాలు ఎలా ఉందో తెలుసుకుంటూ అసలు మీనరాశి గురించి అనేక కొత్త విషయాలు తెలుసుకుందాము. ఉత్తరాభాద్ర నక్షత్రంలో 4వ పాదంలో పుట్టిన వాళ్ళు, పూర్వభాద్ర నక్షత్రంలో 4వ పాదంలో పుట్టిన వాళ్ళు, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాల్లో పుట్టిన వాళ్ళు, రేవతి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో పుట్టిన వాళ్ళు ఈ రాశిలోకి వస్తారు. మరి ఈ రాశి గొప్పతనం ఏంటంటే ముఖ్యంగా పూర్వభాద్ర 4వ పాదంలో పుట్టిన వాళ్ళ పేరు ది అన్న అక్షరంతో రావాలట. ఈ దివ్య భారతి లాంటి పేర్లు ఉంటాయి కదండి. ఇవాళందరూ కూడా పూర్వభాద్ర 4వ పాదంలో పుట్టిన వాళ్ళు అన్నమాట. ముఖ్యంగా ఈ నక్షత్రం మనుష్య గణానికి వస్తుందన్నమాట. మనుష్యగణం. ఇంకో నక్షత్రం ఏంటంటే ఉత్తరాభాద్ర, దానికి వచ్చేసి దు, షా, జూ, ధా అన్న పేర్లతో పిలవాలట. ఇది వచ్చేసి మనుష్య గణానికి సంబంధించింది అనమాట. అలాగే రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు ఏంటంటే దే, దో, చా, చి అన్న అక్షరంతో పిలవాలట. దేవగణం అంట వీళ్ళది. ముఖ్యంగా ఇక్కడ చూస్తే మనకి పూర్వభాద్రలో 4వ పాదంలో శిశువుకి మంచిది కాదంట, దోషాలు ఉన్నాయట. అలాగే ఉత్తరాభాద్ర 4 పాదాలు అంటే 1, 2, 3, 4 పాదాలు అన్ని మంచివేనంట. రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో 4వ పాదం తండ్రికి మంచిది కాదు. మిగతా అన్ని పాదాలు చాలా మంచివట. ఎప్పుడైనా దోషాలు ఉన్నాయనుకోండి, చిన్నప్పుడే పెద్దలు గ్రహించి పంతులతో వాళ్ళకి పరిహారం చేస్తారండి. ఈ కాలంలో అధునాతన కాలంలో చాలా తక్కువ అన్నమాట అలాంటి పట్టించుకోవటం చేయటం. కానీ రిజల్ట్ మాత్రం మారదండి. మీరు లేచినా లేకపోయినా సూర్యుడు ఎట్లా లేస్తాడో, భూమి తన చుట్టూ తాను ఎలా తిరుగుతుందో, కర్మలు ధర్మాలు భగవంతుడి సృష్టి అలా గడిచిపోతాయి అంతే. దోషం ఉంది అన్నప్పుడు దోషం ఉంది అంతే. దోషం లేదని చెప్పడానికి లేదన్నమాట. అందుకే నేను చెప్పేది ఏంటంటే మీ జాతకాలు పంపండి. డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ బట్టి మీ పేరుని బట్టి మీకు వచ్చినటువంటి పేరు ఏ విధంగా చేస్తే మంచిది, అసలు దోషాలు ఏమైనా ఉన్నప్పుడు చేశారా, ఇప్పుడు చేస్తే ఏమైనా మార్పులు వస్తాయా, పేర్లలో ఏమైనా మార్పులు చేసుకోవాలా, అన్నీ కూడా మనం ఫ్రీగా 20 నిమిషాలు మాట్లాడతాం. 50 పేజీల జాతకం రెడీ అవుతుంది. PDF చేసి మీకు మెయిల్ చేయటం, ఇవన్నీ చేయడానికి గురుదక్షిణ ఉంటుందన్నమాట. మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. తప్పకుండా మీ బంధువులకి, స్నేహితులకి నా గురించి తెలియజేసేయండి. అది మీకు ఎంతో మేలు కలిగిస్తుందని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా ఈనాటి ప్రోగ్రాంలో మీనరాశి వాళ్ళ స్థితిలో చూస్తే లగ్నంలోనే రాహు వెళ్ళి కూర్చున్నాడు. మీనరాశిలో రాహు ఉంటే ఏంటంటే తిప్పడము, తిరగటము, బాగా విదేశీయానాలు, ఎక్కిన బండి ఎక్కకుండా తిరగకుండా బాగా తిరుగుతుంటారట. బాగా ఖర్చులు అంటే వ్యయం ఎక్కువ, అంటే తిరగటం వల్ల ఎక్కువ అలసిపోతుంటారని చెప్పేసి చెప్పటం. పోనీ గురువు ఏమన్నా బాగున్నాడా అంటే వృషభ రాశిలో 3వ ఇంట్లో పోయి కూర్చొని ఏమాత్రం అదృష్టాన్ని కలిగి ఇవ్వట్లేదు. అన్నిట్లో అడ్డంకులు, ఆటంకాలు, నిదానము, ఎన్ని రకాల చికాకులు తెప్పించేస్తున్నాడు గురువు 3వ ఇంట్లో ఉండి అన్నమాట. దానివల్ల ఉద్యోగంలో కూడా చాలా చికాకుగా ఉంటుంది అనమాట. ఉద్యోగంలో అంత సంతోషకరమైన వాతావరణం కానీ, అట్మాస్ఫియర్ బాగాలేకపోవటం, పెద్దల నుంచి సహకారాలు లేకపోవటం, ఎన్నెన్నో చికాకులు. ఉద్యోగం లేని వాళ్ళు ఎన్ని ఇంటర్వ్యూ వెళ్ళినా కూడా ఏ రిజల్ట్ లేదు. ఇలాంటి పరిస్థితి అన్నమాట అక్కడ. అందుకే ఉద్యోగం మానడం ఇప్పుడు మంచిది కాదు. ఉద్యోగం ఉన్న దాంట్లో చేసుకొని దాని మీద తర్వాత నేను చెప్పినప్పుడు మీరు దాన్ని డెవలప్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. అంతేగాని తొందరపడిపోయి ఉద్యోగాలు మానేసుకొని ఇంట్లో కూర్చునే పరిస్థితి లేదు అని మీనరాశి వాళ్ళు ఖచ్చితంగా తెలుసుకోవాలన్నమాట. ఎంత కష్టపడ్డా కూడా పేరు రాదన్నమాట. అలాగే రాహు ఈ మీనరాశి వాళ్ళకి కుజుడు పంచమంలో ఉన్నాడు. అంటే ధన ఆదాయాన్ని బాగిస్తున్నాడు, కుటుంబ సంతోషాన్ని బాగిస్తున్నాడు, తెలివితేటలు బ్రహ్మాండంగా ఉంది, పిల్లల చదువులు బాగున్నాయి, ఇవన్నీ కూడా కుజుడు బాగా మేలు చేసి అదృష్టాన్ని కూడా ఇస్తున్నాడు. మంచి అదృష్టము, తండ్రుల యొక్క ఆశీస్సులు, తల్లి యొక్క ఆశీస్సులు, మేనమామ, పెద్దవాళ్ళ యొక్క ఆశీస్సుల వల్ల మీరు అన్ని పనులు కూడా సక్సెస్ఫుల్గా ముందుకు చేసుకువెళ్తారు, అదృష్టవంతులు అవుతారు, ధర్మ మార్గంలో వెళ్తారని ఇన్ని చెబుతున్నాడు అక్కడ. అలాగే ఈ యొక్క చంద్రుడు వచ్చేసి మనకి పంచమంలో 2 రోజులు, షష్టంలో 2 రోజులు, సప్తమంలో 2 రోజులు. షష్టంలో అంటే బుధ గురువారాలు అనుకూలంగా లేడు, కానీ మిగతా అన్ని రోజులు అనుకూలంగా ఉన్నాడు. అంటే పిల్లలకు విదేశాలకు వెళ్ళాలన్నా, పై చదువుల కోసం ప్రయత్నించాలన్నా, అలాగే వాళ్ళు అనుకున్న కాలేజీలో అనుకున్న సీటు రావాలన్నా, దూర ప్రయాణాల్లో అలసట లేకుండా 14-20 గంటలు ప్రయాణం చేసేటువంటి ప్రయాణాలు ఉంటాయి. అటువంటి ఇబ్బందులు ఏమీ రాకుండా ఉండడానికి కూడా వీళ్ళందరూ కూడా
జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి మనకు తెలియజేస్తున్నాడు. ముఖ్యంగా సప్తమంలో కేతు అన్నమాట. అంటే భార్యాభర్తల మధ్య కొంచెం ఇబ్బందులు, చికాకులు, భార్య ఆరోగ్యం పట్ల లేదా భర్త ఆరోగ్యం పట్ల ఆందోళనలు అవి ఇవి మీనరాశి వాళ్ళకి కట్టి పెట్టాడు. అలాగే పెళ్లి కాని వాళ్ళకి ఇప్పుడు పెళ్లి కుదురుతుంది, అంత బాగుంటుంది. చిన్న చిన్న ఆటంకాలు అధిగమించడానికి కోసం మంచి గురు మంత్రాన్ని, విష్ణు సహస్రనామాన్ని రోజు చదివితే మీనరాశి వాళ్ళకు పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు, పార్ట్నర్షిప్ కలిసి వస్తుంది. అలాగే ప్రేమికులకు చాలా బాగుంది. ఇన్ని చెప్పొచ్చు అన్నమాట. అన్నిటికంటే మించి ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క రవి సూర్యుడు 6వ ఇంటి ఓనర్ అన్నమాట. 9లో ఉండి ఆరోగ్యం దెబ్బతీస్తున్నాడు. ఆరోగ్యం పట్ల అశ్రద్ధ పనికిరాదు. అలాగే శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచాలి, అప్పుల వాళ్ళ పీడ ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ కూడా జాగ్రత్తగా సూర్యుడు సరిగ్గా లేడు. బుధుడి యొక్క స్థితి వల్ల ఏమవుతుంది, భాగ్యంలో బుధుడు ఉండి సొంత ఇల్లు, వాహనము, విలువైన వస్తువులు, ఆస్తులు, మంచి మంచి ప్రాపర్టీస్ అన్నీ కూడా మీ పేరు మీద మంచి లాభాలతో ఉంటాయట. కాబట్టి బుధుడు బాగా అనుగ్రహించాడు. భార్యాభర్తల మధ్య రిలేషన్షిప్ కూడా బుధుడు బాగా సహకరించాడు అన్నమాట. అన్నిటికంటే మించి అదృష్టం కూడా కలిసి వస్తుందని చెప్పాను, ఉద్యోగం చెప్పాను. వ్యాపారం, ముఖ్యంగా వ్యాపారంలో నష్టాలు ఉంటాయట, తీవ్ర నష్టాలు బాగా ఎక్కువ ఉండడం వల్ల కొన్ని రోజులు మీ పేరు మీద వ్యాపారం కాకుండా మీ భార్య పేరు మీద ఇతర పేరు చేసుకోవటమే మంచిది, లాంగ్ జర్నీ. అందుకే తొందరపాటు పడి మీ పేరు మీద పెట్టుకుంటే నష్టాలు తప్పవు అని మనకు శని బాగా హెచ్చరిస్తున్నాడు. అందుకే శనివారం తలస్నానం చేసి ఆంజనేయ స్వామి గుడిలో మొక్కుకొని శనిగ్రహం దగ్గరికి వెళ్ళి నల్ల నువ్వుల నూనెతో దీపము, ధూపము, పువ్వుని కాళ్ళ కింద పెట్టడము, 19 సార్లు ప్రదక్షిణ చేస్తూ నీలాంజన సమావాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయ మార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం లాంటి మంత్రాలన్నీ కూడా చదువుకోవటం ఈ మీనరాశి వాళ్ళకి ఎంతో ఉపయోగం ఇస్తుంది అనమాట. ఎందుకంటే ఏలినాటి శని ప్రభావం ఉంది కాబట్టి చెప్తున్నా. అలాగే గురు మంత్రం కూడా రోజు దేవానాంచ ఋషీనాంచ గురు కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి అనే మంత్రాన్ని కూడా 16 సార్లు చదువుకోవటం, దత్తాత్రేయ స్వామి గుడికి వెళ్ళటం, ఇవన్నీ చేయాలంట. చేస్తే ఈ మీనరాశి వాళ్ళకి పరిహారాలు జరుగుతాయని చెప్తారు. మరి మీరందరూ కూడా మంచి అదృష్టం కలిసి రావాలన్నా, మీరు జీవితంలో అత్యంత ఉన్నత స్థితికి వెళ్ళాలన్నా, మీరు ఎటువంటి రత్నాలు ధరించాలి, ఏ విధంగా పూజలు చేసుకోవాలి, అసలు ఏంటి మీ లగ్నము, నక్షత్రము, రాశి, దశ ఉంటాయి కదండి. అవన్నీ చెప్పడానికే నేను ఏం చేస్తానంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని బట్టి మీ జాతకం మొత్తం రెడీ చేసి మీతో 15-20 నిమిషాలు మాట్లాడి జాతకాన్ని మీకు PDF చేసి మెయిల్ చేస్తాను. పరిహారాలు చెప్పిన తర్వాత సింపుల్గా చెప్తాను అన్నమాట. మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. 10 మందిని నాకు రెఫరెన్స్ కూడా చేస్తారు. ఇన్ని చేసినందుకు గురుదక్షిణ ఖచ్చితంగా ఉంటుందండి. అది ఎలా పే చేయాలో కూడా నేను తెలియజేస్తాను. ఖచ్చితంగా నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ నేను మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాలయ్య గారు.